మరో బ్రేకింగ్ అందుంది. చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మొగిలి జాతీయ ఘాట్ రోడ్డు వద్దలో సంచరిస్తున్నాయి. గాంధీనగర్ బస్టాప్ పరిసరాల్లో ఒంటరి ఏనుగు తిరుగుతోంది. వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. 4 రోజుల నుంచి జనావాసంలో ఈ ఏనుగు సంచరిస్తోంది. అటవీ సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో వాహనాలు ఢీకొని 2 ఏనుగులు మృతి చెందాయి. చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మొగిలి జాతీయ ఘాట్ రోడ్డు వద్దలో అయితే సంచరిస్తున్నాయి. గాంధీనగర్ బస్ స్టాప్ పరిసరాల్లో ఒంటరి ఏనుగు తిరుగుతోంది. ఇక వాహనదారులు భయాందోళనకు కూడా గురవుతున్నారు. 4 రోజుల నుంచి జనావాసంలో ఈ ఏనుగు సంచరిస్తోంది. అటవీ సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో వాహనాలు ఢీకొని 2 ఏనుగులు మృతి చెందాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు ఫోన్లలో. గోపినాథ్, నంద్యాల జిల్లా వెలుగోడు సమీపంలో చిరుత కలకలం సృష్టిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? చిత్తూరు జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఏనుగులు పెద్ద ఎత్తున రైతులు పంట పొలాల పైన కూడా దాడులు చేస్తున్నాయి. అయితే ఒక ఒంటరి ఏనుగు చిత్తూరు టు పలంనేరు జాతీయ రహదారి పైన మొగలి ఘాట్ రోడ్ లో గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుగుతుంది. రోడ్లపైకి వచ్చి వాహనాలని అడ్డగించే ప్రయత్నం చేయడం, మరోవైపు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం, మరోవైపు పంట పొలాల పైన ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. సో దాన్ని కట్టడి చేయడానికి ఫారెస్ట్ అధికారులు గత కొద్ది రోజుల నుంచి కూడా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా అది ఒంటరి ఏనుగు అవడంతో దాన్ని బంధించడానికి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఫారెస్ట్ అధికారులు కూడా. అయితే కుప్పంలో ఉన్నటువంటి కుంకు ఏనుగులు కూడా తెప్పించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే తాజాగా నిన్నటి నుంచి కూడా జాతీయ రహదారి పరిసర ప్రాంతాల గ్రామాల వద్ద ఒంటరి ఏనుగు తిరుగుతూ కూడా స్థానికులు వాళ్ళందరినీ కూడా భయప్రాంతులకు గురి చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. ఈ మధ్య కాలంలోనే 2 నెలల క్రితం కూడా అదే జాతీయ రహదారి పైన దాదాపుగా 30 ఏనుగులు గుంపు వచ్చిన నేపథ్యంలో లారీలు ఢీకొని ఒక 2 ఏనుగులు కూడా గతంలో చనిపోవడం జరిగింది. అలాంటివి రిపీటెడ్ కాకుండా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలనుకున్నప్పటికీ కూడా ఆ గుంపు ఏనుగులు అయితే వెళ్ళిపోయాయి, కానీ ఈ ఒంటరి ఏనుగు మాత్రం అక్కడి నుంచి కూడా జాడి తప్పిపోయి వెళ్ళలేకపోతుంది. అందువల్లనే ఈ రకంగా బీభత్సం సృష్టిస్తుందని అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద దాన్ని ఏదో ఒక రకంగా అటవీ ఫారెస్ట్ ప్రాంతాలకు తరివేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నప్పటికీ కూడా స్థానికులు మాత్రం, అదేవిధంగా వాహనదారులు మాత్రం, మరోవైపు అక్కడ రైతులు మాత్రం చాలా రకాలుగా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ సందర్భంలో ఎక్కడ వచ్చి దాడులు చేస్తారో అనేటువంటి భయం మాత్రం వాళ్ళ నెలకొంది. అయితే దీనిపైన చిత్తూరు కలెక్టర్ ఇప్పటికే కూడా ఫారెస్ట్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరో 2 రోజుల్లోనే అది అంటే కుప్పంకి ఉన్నటువంటి అనుసంధానంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతాలకి తరిమేందుకు ప్రయత్నాలు అయితే చేయనట్టు కూడా అధికారుల ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గోపినాథ్.